ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 16వ అధ్యాయము. దిలీపుడు అడిగిన మీదట వశిష్ఠుడు మాఘమాస వ్రత మహిమను తెలుపుతూ ఇలా ఇంకొక కథ చెప్పారు. పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా విద్యాధరుడు శంకరుని స్తుతించి, దేవా, నాకు పుత్ర సంతానం కలిగేటట్టు వరం ఇవ్వమని అడిగాడు. పరమేశ్వరుడు, విద్యాధరా, నీ జాతకమున పుత్రులు కలిగే యోగం లేదు. ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరం ఇస్తున్నాను అని అదృశ్యమయ్యాడు. పుత్రికో పుత్రుడో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు. ఇంటికి వచ్చాడు. భార్యకు విషయం చెబితే ఆమె కూడా సంతోషించింది. వారికి ఈశ్వర వర ప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది. వారామెను ఎంతో అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. ఒక్కగానొక్క కూతురు. ఈమెని విడిచి ఉండడం ఎలాగా? ఎవరైనా యోగ్యుడైన పిల్లవాడికి ఇచ్చి పెండ్లి చేసి ఆ అల్లుణ్ణి తమ ఇంటికే తెచ్చుకుంటే తన కుమార్తె తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి అలా ఇల్లరికం వచ్చే పెళ్ళికొడుకు కోసం వెతుకుతూ ఉన్నారు. ఒకనాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు. వాడు చాలా శక్తులు కలవాడు. శివుణ్ణి గురించి చాలా తీవ్రమైన తపస్సు చేసినవాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా వాడు, అయ్యా, నేను మహాబల పరాక్రమాలతో అందరినీ గెలవాలి కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. శివుడు సరే అని త్రిశూలం ఇస్తూ, ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు, అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు. ఆ రాక్షసుడు, నా శత్రువులలో నాకంటే బలవంతుడెవ్వడున్నాడులే అని వరం ఉందన్న గర్వంతో తిరుగుతూ ఉన్నాడు. వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యకను చూసి మోహపరవశుడై ఆమె దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నిన్ను చూడగానే పెండ్లి చేసుకోవాలన్న కోరిక కలిగినది. నన్ను వరించు, నీవు కోరుకున్న భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు. ఆమె వెళ్ళి నా తండ్రిని అడగమని చెప్పింది. వాడు విద్యాధరుడు దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెను నాకిచ్చి పెండ్లి చెయ్యమని అడిగాడు. విద్యాధరుడు రాక్షసునికి కుమారునివ్వడానికి ఇష్టం లేక ఇవ్వనన్నాడు. రాక్షసుడికి కోపం వచ్చింది. ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళి ఆయనతో, తాత, నా పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూసిపెట్టు అని అడిగాడు ఆ రాక్షసుడు. ఆయన లెక్కలు వేసి, 8 మాసాల తరువాత కానీ నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు, అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు. సరేనని తిరిగి వచ్చి విద్యాధర కన్యకతో, మన పెండ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మగారిని అడిగాను. 8 నెలలు దాకా మంచి ముహూర్తం లేదన్నారు. మంచి ముహూర్తంలోనే నిన్ను నేను వివాహమాడతాను. ఈలోగా నిన్నేమీ బాధించను. నీకేం కావాలో అడుగు, నువ్వు కోరింది తెచ్చిస్తాను అనగా ఆమె ఏమీ మాటలాడలేదు. మళ్ళీ మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆమె, నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు ప్రతి సోమవారం నాడు శివ దర్శనం చేసుకుని ఆరాధించే అలవాటు ఉంది. కాబట్టి నాకు శివాలయం ఎక్కడుందో చూపించు అంది. ఆ రాక్షసుడు ఆమెకు పాతాళలోకంలో ఉన్న హాటకేశ్వరాలయం చూపించి, ఈ హాటకేశ్వరుడు చాలా మహిమగలవాడు, ఇతన్ని నువ్వు పూజించుకోవచ్చు అని చెప్పాడు. ఆమె ప్రతి సోమవారము పాతాళలోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హాటకేశ్వరుని భక్తి ప్రపత్తులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుండి కాపాడమని ప్రార్థించేది. ఒక సోమవారం నాడు ఆమె హాటకేశ్వరుని పూజించడానికి పాతాళలోకానికి వెళ్ళింది. నారద మహాముని కూడా హాటకేశ్వరుని దర్శించుకోవాలని అక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యకను చూసి, అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. ఆమె నారద మునీంద్రునికి నమస్కరించి తన వృత్తాంతమంతా చెప్పి, రాక్షసుడు తనను సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని, వేరే దారి లేక రాక్షసుడి చెర నుండి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది. నారదుడు అంతా విని, తల్లి, విచారించకు, విష్ణు భక్తుడైన వానిని, నీకు భర్త కాదగిన యువకుడిని నీ దగ్గరకు పంపిస్తాను. ఈలోగా నువ్వొక పని చెయ్యి. ఈ హాటకేశ్వరాలయానికి ఎదురుగా ఈ పుష్కరిణిని చూశావు కదా, మాఘమాసం 2 రోజుల్లో ప్రవేశిస్తుంది. ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి
హాటకేశ్వరుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు. మాఘమాసం నెల రోజులు ఇలా చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరుతాయి. ఈ శివుడు ఆ కేశవుడు నిన్ను కాపాడుతారు. మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళారు. ఆమె నారదుని ఉపదేశాన్ని శిరసావహించి మాఘమాసంలో హాటకేశ్వరాలయం దగ్గర ఉన్న పుష్కరంలో స్నానం చేసి హాటకేశ్వరుణ్ణి, క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణుణ్ణి మాఘమాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆరాధించింది. నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రథుడు అనే రాజు దగ్గరకు వెళ్ళారు. అతడు మహావిష్ణు భక్తుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు. అతడు అంత చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలె నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. అందరిలోనూ విష్ణుదేవుని దర్శిస్తాడు. ఏ పని చేసినా హరినామస్మరణ చేస్తాడు. గోవిందనామస్మరణ చేస్తూ భోజనం చేస్తాడు. వామనుని తలుచుకుంటూ నిద్రలేస్తాడు. ఎవరికి ఏది ఇచ్చినా కృష్ణార్పణం అంటూ ఇస్తాడు. ఆ హరిద్రథుడు నారద మహామునిని చూడగానే ఎదురుగా వచ్చి తీసుకువెళ్ళి పీఠం మీద కూర్చోపెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని ఫలహారం సమర్పించి పూజించాడు. నారదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు: రాజా, ఒక రాక్షసుడు శివుని వల్ల వరాలు పొంది ఆ గర్వంతో ఒక విద్యాధర బాలికను బలాత్కారంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు. ఆమె మహా సౌందర్యవతి, సద్గుణ సంపన్నరాలు. నీకు అన్ని విధాలా తగినది. ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలి. ఆ రాక్షసుని దగ్గర శివప్రసాదితమైన శూలం ఉంది. అది ముందు నీవు చేజిక్కించుకొని దానితోనే వారిని సంహరించాలి. మరొక విధంగా వాడు చావడు. వెళ్ళి ఆమెను రక్షించి నీ అర్ధాంగిగా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిద్రథుడు సముద్రం దగ్గరకు వెళ్ళగానే సముద్రుడు అతని కోటకు వెళ్ళడానికి దారి ఇచ్చాడు. హరిద్రథుడు ఆ కోటకు చేరాడు. రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని చేజెక్కించుకొని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా వాడు వచ్చాడు. తన శూలమును చేత పట్టుకుని నిలుచున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమైనాడు. వారు ఇద్దరూ 3 రోజులు అహోరాత్రాలు యుద్ధం చేశారు. క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది. రాజు శూలంతో పొడిచి రాక్షసుని సంహరించాడు. విద్యాధర పుత్రిక నారదుని ఉపదేశం ప్రకారం అతనిని భర్తగా వరించింది. హరిద్రథుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు. విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు. వారిద్దరూ కూడా విష్ణుభక్తులే కనుక నిత్యం భగవత్ సేవ చేసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు. రాజా, చూసావు గదా, మాఘమాస వ్రత ప్రభావం. అది హరిద్రథ దంపతులకు సమస్త ఐశ్వర్యాలు సమకూర్చి పెట్టింది అని వశిష్ఠుడు దిలీపునికి మాఘవ్రత ప్రభావాన్ని వివరించారు. మాఘపురాణము 16వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.